తమిళ నటుడు టీవీకే పార్టీ ఇటీవలే స్థాపించిన విజయ్ కరూరులో సెప్టెంబర్ నెలలో జరిపిన రోడ్ షోలో జరిగిన భారీ తొక్కిసలాటలో 41 మంది మరణించడం, 200 మందికి పైగా గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి విచారణ చేపట్టడం, మరొకరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రోడ్ షోలపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరడం. అయితే మద్రాస్ హైకోర్టు ఈ విషయం మీద సిట్తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం అన్ని ఆగమేఘాల మీద జరిగిపోయాయి. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ టీవీకే పార్టీ దాఖలు చేసిన అప్పీల్పై తీవ్రంగా స్పందించిన భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును నిలిపేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో కేసుల లిస్టింగ్ విధానం, నిర్వహణ పైన రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక తెప్పించుకున్న ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్తో కూడిన ధర్మాసనం ఈరోజు కరూర్ సంఘటన మద్రాస్ హైకోర్టు స్పందించాల్సిన అవసరం ఏముంది అంటూ నిలదీసింది. ఎందుకంటే కరూర్ అనేది మదురై డివిజన్ పరిధిలోకి వస్తుందని, మీ పరిధిలోకి రాని విషయాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారంటూ హైకోర్టు ప్రశ్నించింది. తమిళనాడు రాష్ట్రంలో 2 హైకోర్టు బెంచ్లు ఉంటాయి. ఒకటి మద్రాసు, ఇంకోటి మదురై. మదురై పరిధిలో కరూర్ సంఘటన వస్తుంది. అయితే మద్రాస్ హైకోర్టు కోరని విషయాన్ని, మార్గదర్శకాల గురించి పిటిషన్ దాఖలైతే కరూర్ సంఘటన పైన ప్రత్యేక విచారణకు ఆదేశించడంలో ఏదో జరిగిందని, ఈ తప్పిదాన్ని వెలికి తీస్తామని, అక్కడ కేసు లిస్టింగ్ విధానాన్ని కూడా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇందులో మనం గమనించాల్సిందేమంటే, అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలని, కొత్తగా వచ్చే పార్టీలని ప్రజలకు దగ్గర కాకుండా కుట్రలు చేయడం సహజమే. వీటికి ఆసరాగా రాజ్యాంగ కోర్టులైన హైకోర్టు, సుప్రీంకోర్టులు పార్టీలకి అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరించడం చాలా ప్రమాదకరం. తమిళనాడులో కూడా అధికార డిఎంకేకి అనుకూలంగానే మద్రాస్ హైకోర్టు బెంచ్ కరూర్ సంఘటనపై విచారణకు ఆదేశించిందని ప్రాథమికంగా నిర్ధారణ అవుతోంది. అంటే కుట్రపూరితంగా నటుడు విజయ్ని విరికించే ప్రయత్నం చేశారని తేటతెల్లమవుతోంది. ఇది దురదృష్టకరం.